హాయ్ అండి. ఈరోజు కథ 'ప్రేమ లేని పెళ్లి' పార్ట్ 11. ఇక కథలోకి వెళితే టిఫిన్ తిని రుద్ర కూడా ఆఫీస్కి బయలుదేరాడు. ధాత్రి అతని కారు దగ్గరికి వచ్చి అతను వెళ్తున్నంత సేపు అక్కడే ఉండి తర్వాత లోపలికి వెళ్ళిపోయింది. వసుంధర గారు వాళ్ళతో కలిసి టిఫిన్ తింటూ రోజు ఉదయం నుంచి జరిగిన సంఘటనలు తలుచుకొని తనలో తనే సిగ్గుపడుతుంది. అది గమనించిన వసుంధర గారు తన మొబైల్ తీసుకొని ఎవరికో కాల్ చేసి మాట్లాడి పెట్టేసింది. తర్వాత శారదా గారితో కలిసి కొంచెం సేపు మాట్లాడి ధాత్రి రూమ్ దగ్గరికి వెళ్ళింది. ధాత్రి రుద్ర తనకు పరిచయం అయిన దగ్గర నుండి తను రుద్రని ఎన్ని మాటలు అన్నది అన్నీ తలుచుకొని తనలో తనే నవ్వుతూ ఉంది. సరిగ్గా అదే టైంకి వసుంధర గారు ధాత్రి దగ్గరికి వచ్చి, ఈరోజు నా మనవరాలి మొహం చాలా అందంగా ఉంది. కారణం ఏమై ఉంటుంది అని అడిగింది. నిజమే అమ్మమ్మ, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. రుద్ర గురించి నిజం తెలియక నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడని చాలా బాధపడ్డాను. కానీ ఈరోజు నా ఇష్ట ప్రకారం నా మెడలో ఈ నల్ల పూసలు వేశాడు అని చాలా సంతోషంగా చెప్తుంది. తన సంతోషంని అలాగే చూస్తూ మురిసిపోయింది వసుంధర గారు. అక్కడ రుద్ర పరిస్థితి కూడా అలాగే ఉంది. తన ఇష్టసఖి తన ప్రేమను అర్థం చేసుకున్నందుకు గాలిలో తేలిపోతూ ఉన్నాడు. కాసేపటి తర్వాత వసుంధర గారు, శారద గారు, ధాత్రి ముగ్గురు షాపింగ్కి వెళ్లారు. మొదట వాళ్ళు గోల్డ్ షాపింగ్ చేసుకొని తర్వాత బట్టలు తీసుకున్నారు. అప్పటికే మధ్యాహ్నం అవ్వడం వల్ల అక్కడే ఫుడ్ తిని ఇంటికి బయలుదేరారు. షాపింగ్ చేయడం వల్ల అలసిపోయిన ధాత్రి తన రూమ్కి వెళ్ళి ఫుల్గా నిద్రపోయింది. శారద గారు, వసుంధర గారు మాత్రం పని మీద బయటకు వెళ్లారు. సాయంత్రం అవుతుండగా ఇంటికి చేరుకున్నారు. అప్పటికే నిద్ర లేచి టీ తాగుతున్న ధాత్రి వాళ్ళని పలకరించింది. శారదా గారు రుద్రకి కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పారు. ఆఫీస్లో పెద్దగా వర్క్ లేనందువల్ల తొందరగానే ఇంటికి చేరుకున్నాడు రుద్ర. ఫ్రెష్ అయ్యి వసుంధర గారి దగ్గర కూర్చొని, ఏమి ఈరోజు ఇంత తొందరగా రమ్మని కాల్ చేశారు అని అడిగాడు. వసుంధర గారు రుద్రకి, ఈరోజు నువ్వు ధాత్రి ఇక్కడ ఉండటం లేదు, గెస్ట్ హౌస్కి వెళ్ళండి, అక్కడ అంతా తెలుస్తుంది అని చెప్తుంది. అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చిన ధాత్రితో, ఈరోజు మన గెస్ట్ హౌస్ చూపిస్తాడు నీకు రుద్ర అని చెప్పి ఇద్దరిని బయలుదేరి వెళ్ళండి అని చెప్తుంది. సాయంత్రం అవుతుండగా బయలుదేరిన వాళ్ళు 30 నిమిషాలలో అక్కడికి చేరుకున్నారు. ఎంట్రన్స్లో పెద్ద గేట్. దానిని వాచ్మెన్ గేట్ ఓపెన్ చేసి పెట్టగా కారు లోపలికి వెళ్ళింది. చుట్టూ మామిడి చెట్లు, మధ్యలో రోడ్డుకి ఇరువైపులా లైట్స్ వెలుగుతూ ఉన్నాయి. వాటి అన్నింటినీ హ్యాపీగా చూస్తూ ఉంది ధాత్రి. హౌస్ దగ్గరికి వెళ్ళగానే కారు దిగి చుట్టూ ఉన్న మొక్కలను చూస్తుంది. అంతలో తోటమాలి రామయ్య, అతని భార్య సీతమ్మ ఎదురు వచ్చి, బాగున్నారా బాబు అని పలకరించారు. వాళ్ళు అడిగిన దానికి నవ్వుతూ బదులిచ్చారు ఇద్దరు. అంతలో సీతమ్మ, మీరు వస్తున్నారని అమ్మగారు కాల్ చేసి చెప్పారు. మీకు కావలసినవి అన్నీ వండి పెట్టాను అని చెప్పి లోపలికి వెళ్ళి ఇల్లు చూడండి అమ్మా అని ధాత్రి వాళ్ళని పంపిస్తోంది. ఇంట్లోకి వెళ్ళగానే ఒక మంచి స్మెల్ వాళ్ళ ముక్కుకి చేరుకున్నది. రుద్రకి అర్థమైంది తన నాన్నమ్మ ఏం ప్లాన్ చేసింది అని. ధాత్రి హాల్లో ఉన్న ఫర్నిచర్ని చూసి కళ్ళు తేలేసింది. అలా ఇల్లు మొత్తం చూస్తూ ఉండగా సీతమ్మ వచ్చి, అమ్మగారు మీకు అన్నం వడ్డించనా అని అడుగుతుంది. ధాత్రి దానికి వద్దులేండి, మీరు వెళ్ళి మీ పని చూసుకోండి అని చెప్పి పంపిస్తోంది. అలా ఇంటిని చూస్తున్న తన భార్య వైపు అపురూపంగా చూస్తున్నాడు రుద్ర. తన చూపుని, దానిలోని తేడాని గమనించిన ధాత్రి తనని మాటల్లో పెట్టి బయటికి తీసుకెళ్ళింది. సమయం 7 అవుతుండగా వసుంధర గారి దగ్గర నుండి కాల్ వస్తుంది. దానిని లిఫ్ట్ చేసి ఆ మాటలు విన్న ధాత్రి షాక్ అయింది. వసుంధర గారు ధాత్రికి కాల్ చేసి, ఈరోజు మీ ఇద్దరి మధ్య ఉన్న దూరం తగ్గిపోవడం కోసం మిమ్మల్ని అక్కడికి పంపించాము. కింద ఒక రూమ్లో ముందుగా సిద్ధం చేసి ఉంచిన చీర, నగలు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పి రుద్రకి విషయం చెప్పి కాల్ కట్ చేశారు వసుంధర గారు. ధాత్రి, రుద్ర వేరువేరు గదుల్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చారు. రుద్ర వైట్ కుర్తా పైజామా వేసుకుని రెడీ అయ్యాడు. ధాత్రి మాత్రం తెల్లటి సిల్క్ శారీ, రెడ్ కలర్ బార్డర్, రెడ్ కలర్ పువ్వులతో ఉన్న శారీ కట్టుకొని దానికి తగ్గట్టుగా సింపుల్ జ్యువెలరీ వేసుకుని రెడీ అయ్యింది. జుట్టుకి చిన్న క్లిప్ పెట్టి అందులో కొన్ని మల్లెలు పెట్టుకుంది. ఇద్దరు మొదటగా సిగ్గుపడుతూ చూసుకున్నారు. ధాత్రి ఏం మాట్లాడకుండా ఉంటే రుద్ర డిన్నర్ చేద్దామా అని అడిగాడు. దానికి హా అని ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లారు. ముందుగా ప్రిపేర్ చేసిన ఫుడ్ మొత్తం హాట్ బాక్స్లో ఉంచడం వల్ల వేడిగానే ఉన్నది. ధాత్రి రుద్రకి తనకి ఇద్దరికి వడ్డించి కబుర్లు చెప్పుకుంటూ తినడం మొదలు పెట్టారు ఇద్దరు. అలా తినడం పూర్తి అయిన తర్వాత ధాత్రి ప్లేట్స్ని సింక్లో వేసి టేబుల్ని క్లీన్ చేసి రుద్ర కోసం వెతికింది. రుద్ర మొదటి అంతస్తులో ఉన్న బాల్కనీలో ఉన్న విషయం తెలుసుకొని
ఫ్రిడ్జ్లో ఉన్న పాలు స్టవ్ మీద పెట్టి టెన్షన్తో చీర కొంగును నలుపుతూ ఉంది. పాలు కాగాక ఒక గ్లాసులోకి తీసుకొని తలుపు సరిగ్గా వేశారో లేదో అని చెక్ చేసి మేడ మీద ఉన్న గదికి వెళ్ళింది. రూమ్లోకి వెళ్ళగానే డెకరేషన్ చూసి తనలో తనే నవ్వుకుంది. రుద్ర దగ్గరికి వెళ్ళి తన గాజులు చప్పుడు చేసింది. రుద్ర వెనక్కి తిరగగానే పాల గ్లాస్ అతనికి అందించింది. దానిని అక్కడే ఉన్న టేబుల్ మీద ఉంచి తనని దగ్గరికి తీసుకొని అక్కడ ఉన్న ఉయ్యాలలో తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. ధాత్రి కళ్ళలోకి చూస్తూ కంగారు పడకు అని తనకి ధైర్యం చెప్పి తనతో మెల్లగా మాటలు కలిపాడు. రుద్ర సాహిత్యంలో తను బాగా కలిసిపోయింది. అలా అప్పటి వరకు సాగిన ఆ మాటల ప్రవాహానికి అడ్డుగా చల్లగాలి వీస్తుంది. ఆ గాలికి అతని ఒడిలో ఒదిగిపోతుంది ధాత్రి. కోరుకున్న చలి ఇంత దగ్గర ఉండగా రుద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. రుద్ర ఇలా ఆలోచనలలో ఉండగా ధాత్రికి నిద్ర పట్టి రుద్ర ఒడిలోనే నిద్రపోతుంది. తను నిద్రపోతోంది అని అర్థం చేసుకున్న రుద్ర తనని రూమ్లో పడుకోబెట్టి బాల్కనీ డోర్ క్లోజ్ చేసి ధాత్రిని కొద్దిసేపు అలాగే చూసి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకొని రుద్ర కూడా నిద్రపోతాడు. ఉదయాన్నే ధాత్రికి మెలకువ వచ్చి చూస్తే తను రుద్ర గుండెల మీద ఉన్న విషయం గుర్తుకు వచ్చి తేరిపార రుద్రని చూస్తూ ఉంటుంది. తను మేలుకున్న కొద్దిసేపటికి రుద్ర కూడా మేలుకొని గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తాడు. ధాత్రి మాత్రం నైట్ అలా నిద్రపోయేసరికి రుద్ర ఫీల్ అయ్యాడు ఏమో అని బాధపడుతూ ఉంటుంది. ఈ కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.